ఈ ఇళ్ళల్లో ఉండే పరిస్థితి లేదు మాకు. ఊళ్ళో చెత్త మొత్తం తెచ్చి మా ఇంటికాడ పోసిపోతుర్రు. ఇవి ఎత్తున కుక్కలు, గొర్రెలు చచ్చిన, బర్రెలు చచ్చిన, కోళ్ళు చచ్చిన ఈ ఎత్తున పోసిపోతుర్రు. మేము ఉండాలన్నా వద్దా ఈ బజార్న? మేము ఊరు వదిలిపెట్టి పోవాలన్నా? ఇది ఊరు అనుకుంటురా, పాడు అనుకుంటురా? మేము బువ్వ తినే పరిస్థితి లేదు ఇళ్ళల్లో. ఇట్లా పోస్తుర్రు చెత్త. పరిష్కారం మాకు చేస్తారా? మేము చచ్చిపోవాలన్నా ఎట్లా మా పరిస్థితి? ఈ మసీదు గురించి పట్టించుకుంటూ లేరు. ఈ మసీదు కాడ పోస్తుంటే కూడా వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరు. వీళ్ళు ఎట్లా నమాజ్ చేస్తుర్రో, ఈ చెత్త ఏందో ఈ రోడ్డు మీద పోసి మమ్మల్ని చంపే కాలం వచ్చింది. మేము బువ్వ తింటలేము, నీళ్ళు తాగుతలేము ఇళ్ళల్లో. మాకు ఈ పరిస్థితి బాగా ఘోరంగా ఉంది. మరి ఈ పరిష్కారం మరి ఎట్లా ఏం చేస్తారో మీకు దండం పెడతాం. ఈ సత్య సమస్య పరిష్కరించవలసిందిగా గ్రామ ఉన్నతాధికారులకు కోరుకుంటున్నాం. రోజు 10 గంపలన్నీ ఎత్తిపోయాలి. మరి ఇట్లా అయితే మేము ఉండం. మరి ఎక్కడ పోవాలి, ఏం చేయాలి? మీకు దండం పెడుతున్నాం. మరి ఈ చెత్త రోజు 10 గంపలన్నా ఊళ్ళేది అది గ్రామాధికారులు ఎవరు కూలీలో పెట్టని ఎత్తిపోయాల్సిందిగా మీకు దండం పెడుతున్నాం. మేము బతకలేకపోతున్నాం. ఇంట తెల్లవారు కుక్కలతోని పంచాయి బువ్వ తినలేకపోతున్నాం.